కామాతురానం న భయం నా లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి సిగ్గు భయం రెండూ ఉండవు. మరి సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఎలా అనుకుంటాం? అక్షరం ముక్క రానివాడైనా మాస్టర్ డిగ్రీ చదివిన వాడైనా అందరిది అదే బాపతు. ఎవరికీ కనీసం ఇంగితం లేదు. చట్టాలంటే భయం లేదు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ నలుగురు కామాంధులపై ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మతి తప్పి మదమెక్కిన కామ పిచాచాల శైర్విహారం సమాజంలో ఏ రేంజ్ లో నడుస్తుందో తెలుస్తుంది. 100 మంది అమ్మాయిలే నా టార్గెట్ అంటాడు ఒకడు. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే విశ్రమిస్తానంటాడు ఇంకొకడు. అపరిచితుడు వేషం కట్టి నమ్మించి అమ్మాయిల మాన ప్రాణాన్ని పనంగా పెట్టి కోట్లు కొల్లు కొడతాడు ఇంకొకడు. వయసు మళ్లిన ముసలావిడ మీద కూడా అగాత్యానికి పాల్పడతాడు మరొకడు. పశువులను కూడా వదిలిపెట్టనంత క్రూరంగా ఘోరంగా మతి తప్పి మదపిచ్చి ఊరి మీద పడే తోడేళ్ల కథలు ఎన్నంటే ఏం చెప్పగలం? మగాళ్ల ముసుగు తన్ని ఆడపిల్లల పట్ల తోడేళ్లుగా మారుతున్న వైల్డ్ యానిమల్స్ మన సమాజంలోనే, మన మధ్యనే, మన చుట్టూనే యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న క్రైమ్ కహానీలు, వాటి మాటున నక్కి ఉండే కామాంధుల కథలు నైతికంగా మనం ఎక్కడున్నామో నిగ్గదీసి అడిగేస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన కొన్ని నికృష్టమైన ఉదంతాలు సమాజాన్ని చీడపురుగులు ఎంత పట్టి పీడిస్తున్నాయో అర్థమవుతుంది. బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 80కి పైగా కేసులున్న ఘరానా దొంగ 3 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఎట్టకేలకు గచ్చిబౌలిలోనే ఓ పబ్బులో దొరికాడు. పోలీసులపైనే ఫైరింగ్ చేయబోయి అరెస్ట్ అయ్యాడు. అతగాడుండే రూముకి వెళ్లి వాడి క్రిమినల్ నేచర్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. నెలకు ₹1,00,000 అద్దె ఇస్తూ ఖరీదైన ఇంట్లో విలాసమైన లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాకర్ కి సినీ పక్కీలో రెక్కి నిర్వహించి సింపుల్ గానే దొమ్మీలు దోపిడీలు చేయడం హాబీ. అంతేకాదు బత్తుల ప్రభాకర్ అనే ఈ నేరగాడికి ఇంకో మాయరోగం కూడా ఉంది. అతడి ఛాతి మీద ఉన్న టాటూల్ని డీకోడ్ చేస్తే విస్తురు గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎడమవైపు ఆటిన గుర్తుతో కూడిన ఆ 100 కదేంటి? 100 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఎంజాయ్ చేయాలన్నది తన టార్గెట్ అట. గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకుని మరీ టార్గెట్ పెట్టుకున్నాడంటే ఈ కామాంధుడి మురికి లీలామృతం ఏ పాటిదో అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలను కబలించాడు? ఇది రాడార్లో ఇంకెంతమంది అమ్మాయిలున్నారు అని ఆరా తీస్తున్నారు పోలీసులు. మస్తాన్ సాయి అనే ఇంకొకటి టార్గెట్ అయితే అంతకు మించి ఏకంగా 300 మంది అమ్మాయిల పరువుని బ్లూ ఫిలిమ్స్ లో దాచిపెట్టాడు ఈ కసాయి. లావణ్య రాజ్ తరుణ్ లవ్వాయణంలో వెలుగు చూసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పేరే ఈ మస్తాన్ సాయి. ఇంతవరకు లావణ్య జీవితంలో మాత్రమే తనదైన పాత్ర పోషించిన ఇతగాడి మీద లేటెస్ట్ గా మరో కేసు నమోదైంది. ఆ కేసు డీటెయిల్స్ చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. 100 కాదు, 200 కాదు, ఏకంగా 300 మంది అమ్మాయిల బ్రతుకుల్ని బజారుకి ఇడ్చిన శాల్తీ ఇది. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని ముగ్గులోకి దించడం, పెళ్లి చేసుకుంటానని యూట్యూబ్ లో అవకాశాలిస్తానని ఆశ పెట్టడం, ఇది వీడు వెలగబెడుతున్న ప్రొఫెషన్. కొందరు అమ్మాయిల్ని శారీరకంగా వాడుకుని డ్రగ్స్ కి బానిసలుగా మార్చి వీడియో కాల్స్ ద్వారా అశ్లీల చేష్టలకు పాల్పడి సదరు వీడియోల్ని తన దగ్గర భద్రపరచుకోవడమే ఇతగాడి మేనరిజం. బాత్రూంలో, బెడ్రూమ్లో స్పాక్ కెమెరాలతో రికార్డ్ చేసిన వీడియోల్ని హార్డ్ డిస్క్ లో దాచుకున్నాడు. తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిల వ్యక్తిగత రహస్యాలన్నీ వీడి మెమరీ కార్డులో ఉండిపోయాయి. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వీడియోల్ని పబ్లిక్ లో పెడతానని బ్లాక్ మెయిల్ కి దిగుతాడు. రాజ్ తరుణ్ కేసులో ఆధారాల కోసం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్యకు అందులో ఉన్న వీడియోల్ని చూశాక మైండ్ బ్లాక్ అయిపోయింది. 300 మంది అమ్మాయిల వీడియోలున్న ఈ హార్డ్ డిస్క్ ఇప్పుడు నార్సింగ్ పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది. మస్తాన్ సాయి ట్రాప్ లో చిక్కిన ఆ 300 మంది అమ్మాయిలు ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. మరొకడు దేవానాయక్. ఈ కథలో వీడిది అపరిచితుడి క్యారెక్టర్. ఒక మహిళను స్నేహం పేరుతో నమ్మించి న్యూడ్ వీడియో తీసి బెదిరించి కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు. హైదరాబాద్ అమ్మాయి, నిడదవోలు అబ్బాయి. ఇది కథ పేరు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయికి అనూష అనే మరొక అమ్మాయి పరిచయమైంది. ఆమె ద్వారా పరిచయమైన మరొకడు దేవానాయక్. మాట కలిపి ఎనీ టైం ఏదైనా అవసరం వస్తే చెప్పు, అందుబాటులో ఉంటా, ఆపద్బాంధవుడిలా పోజు కొట్టేవాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక
ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్. ఈ న్యూడ్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయని బెదిరింపు. అడిగినంత ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్. భయభ్రాంతులకు గురైన అమ్మాయి సాయం కోసం దేవానాయక్ ను ఆశ్రయించింది. వాడి అంతు చూస్తా, సెటిల్ చేస్తా అంటూ నమ్మబలికాడు దేవానాయక్. ఇదే అదునుగా కొంత ఖర్చు అవుతుంది అంటూ ఆమె దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోసాగాడు. సెటిల్మెంట్ విషయంలో గొడవ జరిగిందని, దెబ్బలు తగిలాయని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మరికొంత డబ్బు తీసుకున్నాడు. తీరా ఆరా తీస్తే ఫోన్ చేసి బెదిరించిన అగంతకుడే ఈ దేవాంతకుడని, అసలు సూత్రధారి ఈ అపరిచితుడేనని తెలిసి షాక్ అయింది ఆ అమ్మాయి. నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా చెప్పింది. కానీ అప్పటికే న్యూడ్ ఫోటోలన్నీ చూపెట్టి 2,53,00,000 లాగేశాడు ఈ గనుడు. మద్యం మత్తులో మృగంలా మారాడు ఒకడు. వీడి పేరు మంజు. కేరాఫ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు. మద్యానికి బానిసై ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నిండా కామద్రోకం నింపుకొని జులాయిగా తిరుగుతుంటాడు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై తెగబడి అత్యాచారం చేసి హతమారుస్తాడు. 2023లో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేస్తే ఆమె తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గత ఏడాది మార్చిలో మరొక వృద్ధురాలిని కూడా అలాగే చేశాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మంజు ఈ నెల 1న బెయిల్పై విడుదలయ్యాడు. వీడు జైలుకెళ్ళొచ్చినా వాడి లోపలుండే మృగం అలాగే ఉంది. పెదనందిపాడులో ఒక గుడిసెలో పనిచేసే రమణమ్మ అనే ముసలావిడ చనిపోయింది. ఆమె మెడకు తీవ్ర గాయాలుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. ఆ ఇంటి సమీపంలోనే మంజు, అతని స్నేహితుడు సాంబా ఉండడంతో అనుమానం బలపడింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు రాసుకుని దర్యాప్తు చేస్తే రమణమ్మపై అత్యాచారం చేసింది మంజునే అని తేలింది. వాడి పేరు తెస్తేనే వణిగిపోతుంది పెదనందిపాడు గ్రామం. ఇలా కామపిచాచాలు పేట్రేగిపోవడం తెలుగు రాష్ట్రాన్ని కలవరం పెడుతుంది. మతి తప్పిన మదమెక్కిన కామాంధులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు, ఎప్పుడు ఎలా ఎవరి మీద తెగపడతారో అని బెదిరిపోవలసిన పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిల జీవితాలను నాశనం చేయడానికి టార్గెట్ పెట్టుకుని మరీ వేటాడుతున్న తోడేళ్ల గురించి జనంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి.